హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి తెలుసుకుందాం. సొంత ఇల్లు లేని ఎంతోమంది కలలను నిజం చేస్తున్న ఈ పథకం గురించి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అంటే ఏమిటి, ఎవరు దీనికి అర్హులు, ఎవరు దరఖాస్తు చేసుకోవాలో ఫుల్ డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఏమిటి, అసలు పథకం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక గొప్ప పథకం. 2022 నాటికి దేశంలోని ప్రతి పౌరుడికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని 2 విభాగాలుగా విభజించారు. PMAY అర్బన్ పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి కోసం, EWS LIG MIG వర్గాలు. PMAY గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కోసం. ఈ పథకం యొక్క ముఖ్య ప్రయోజనం ఏమిటంటే, ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీకే గృహ రుణాలు, కొత్త ఇళ్ల నిర్మాణం కోసం ఆర్థిక సహాయం మరియు మురికివాడల అభివృద్ధి వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే, ప్రాథమిక అర్హతలు ఏముండాలి అంటే, భారతదేశ పౌరులు అయి ఉండాలి. దరఖాస్తుదారు కుటుంబానికి భారతదేశంలో ఎక్కడా పక్కా ఇల్లు ఉండకూడదు. గతంలో ఏదైనా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ గృహ పథకం ద్వారా ప్రయోజనం పొంది ఉండకూడదు. అలాగే ఈ పథకాన్ని ఆదాయ వర్గాల వారీగా అర్హతలు: EWS ఆర్థికంగా బలహీన వర్గాలు, వార్షిక ఆదాయం 3 లక్షల వరకు ఉన్నవారు. LIG దిగువ ఆదాయ వర్గాలు, వార్షిక ఆదాయం 3 లక్షల నుండి 6 లక్షల వరకు ఉన్నవారు. MIG 1 అంటే మధ్య ఆదాయ వర్గం 1, వార్షిక ఆదాయం 6 లక్షల నుండి 12 లక్షల వరకు ఉన్నవారు. MIG 2 మధ్య ఆదాయం వర్గం, వార్షిక ఆదాయం 12 లక్షల నుండి 18 లక్షల వరకు ఉన్నవారు. ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏమిటంటే, PMAY అర్బన్ కింద క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ, గృహ రుణాలపై వడ్డీ రాయితీ, లబ్ధిదారుల నేతృత్వంలోని నిర్మాణం అంటే సొంత భూమిలో ఇల్లు కట్టుకోవడానికి లేదా ఉన్న ఇంటిని మెరుగుపరుచుకోవడానికి 1,50,000 వరకు ఆర్థిక సహాయం, మురికివాడల పునరాభివృద్ధి కోసం మురికివాడల్లోని వారికి అక్కడే కొత్త ఇళ్ల నిర్మాణం, భాగస్వామ్యంలో సరసమైన గృహాలు అంటే ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇళ్ల నిర్మాణం. అలాగే PMAYG కింద గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా ఇల్లు నిర్మించుకోవడానికి, మైదాన ప్రాంతాలు అయితే 1,20,000, కొండ ప్రాంతాలు అయితే 1,30,000 ఆర్థిక సహాయం. మహాత్మా గాంధీ NREGA కింద అదనపు వేతన సహాయం, స్వచ్ఛ భారత్ మిషన్ కింద టాయిలెట్ నిర్మాణానికి సహాయం. ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే, ఆన్లైన్ ద్వారా మీరు PMAY అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ద్వారా మీరు మీ స్థానిక మున్సిపాలిటీ, పంచాయతీ కార్యాలయం లేదా సాధారణ సేవా కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, చిరునామా రుజువు, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు, ఆస్తి లేదని ధృవీకరణ పత్రం మొదలైనవి. ఈ పథకం యొక్క గడువు డిసెంబర్ 31, 2025 వరకు పొడిగించారు. ఎవరైనా అప్లై చేసుకోని వారు ఉంటే, అర్హులైన వారు ఉంటే ఈ పథకాన్ని వెంటనే అప్లై చేసుకోండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం PMAY వెబ్సైట్ని సందర్శించండి. ఈ పథకం గురించి మీకు తెలిసిన బంధుమిత్రులకు అందరికీ షేర్ చేయండి.
థ్యాంక్ యూ.